ఇక బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చీకటి అధ్యాయం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ విజయ్ సారథి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి హాజరయ్యారు। మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకునేందుకు ఆనాడు అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టించిన రోజని గుర్తు చేశారు। ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అనేక మంది నాయకులు తమ కుటుంబాలను వదిలి జైల్లోకి వెళ్లారని అన్నారు। అనంతరం ఆనాటి ఎమర్జెన్సీలో జైలుకెళ్లొచ్చిన నాయకులను వారు సన్మానించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళందరూ కూడా జైలు పాల్చేశారు। ప్రెస్ మొత్తం కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు। ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ తప్ప ఈ దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రాసినటువంటి ఒక పేపర్ లేదా టీవీ ఛానల్స్ లేవు, వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, ట్విట్టర్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు। సంజయ్ రెడ్డి గారిని బతిమలాడి, సంఘ పెద్దలందరూ కూడా సంజయ్ రెడ్డి గారిని బతిమలాడి రాజకీయంగా పొద్దున చెప్పని పొలం చూసుకుంటున్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి నీలం సంజయ్ రెడ్డి గారిని ఒక్కటి తీసుకొచ్చి ఇదే ఆంధ్ర మహారాష్ట్రలో మీటింగ్ పెట్టడం జరిగింది। తెలియని విషయంలో ఇక్కడ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కేంద్రంలో, భజన్లాలని చెప్పేటటువంటి ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు, అమిత్ షా గారు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, ఆనాడు భజన్లాగా ఉంది। ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఫైట్స్ బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర పోకపోతుండే ఎమర్జెన్సీ దాని మీద సంతకం పెట్టింది భజన్లాల్ గారు వచ్చారు। భజన చేస్తూ ఇందిరాగాంధీకి భజన చేస్తున్నటువంటి భజన్లాల్ గారు చివరికి వస్తే ఏ రకంగా పోయిందంటే ఇండియాయే ఇందిరా, ఇందిరాయే ఇండియా అని చెప్పిన డీపీ బార్వా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి మాటని యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా తిరస్కరించారు, చిత్కరించారు। సామాన్యమైన విషయంగా ఎమర్జెన్సీలో పోరాడుతున్న అందరూ తెల్లబడి